హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గాయస్, ఇప్పుడు ఏంటి అంటే తమ్నెల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసి 2025 అనేది అప్లికేషన్స్ అనేది రిలీజ్ చేయడం మీకు జరిగిన విషయమే. సో చాలామంది అయితే పెట్టుకున్నారు. సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేస్తాను నేను. సో ఐసెట్ అనేది అప్లికేషన్ రేపటితోనే లాస్టా, ఇంకేమైనా చేంజెస్ చేస్తారా? స్మాల్ డౌట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను క్లియర్ చేస్తాను. పేమెంట్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. సో దానికి ఏంటి అని చెప్పి నేను చెప్తాను. అలాగే క్లారిఫికేషన్ ఇష్యూస్ అన్నీ క్లారిటీ చేస్తాను. సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయి. సో కొంతమంది కొన్ని సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎగ్జామ్ టిప్స్ కూడా చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ టైం అప్పుడు చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్. కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. కౌన్సిలింగ్ టైంకి చాలా మంది స్టూడెంట్స్కి ఎంత ఉపయోగపడిందో. ఓకేనా? ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఐ హోప్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇక్కడైతే చూసుకోండి, మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి March 13th నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మీకు లాస్ట్ డేట్ అనేది రేపే. సో April 9th, టుడే వచ్చి April 8th. రేపుతో మీకు లాస్ట్ డేట్. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే సో దయచేసి ఇంకా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎంబీఏ చేయడం, ఎంసీఏ చేయడం, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. రేపుతో లాస్ట్ డేట్ అంటే మీకు ఎక్స్ట్రా ఫీజు ఏం కట్టకుండా రేపుతో మీరు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో ఎందుకు ఎక్స్ట్రా మనీ కట్టడం? మీ క్యాస్ట్ బట్టి, మీకున్న కాస్ట్ బట్టి మీరు కట్టుకుంటే సరిపోతుంది. మరి దానివల్ల మీరు మళ్ళీ ఎలా చెప్పను, కొంతమందికి తొక్కలే ఐసెట్ అయిపోతే ఏమైంది అనుకుంటారు. మళ్ళీ తర్వాత ఏమైంది ఇంకొక 4-5 చెప్తారు, అది చేయాలనిపిస్తుంది. సో ఎనీథింగ్ మీరు చేయండి, చేయకపోయినా సెకండరీ పక్కన పెడితే కానీ ఫస్ట్ అయితే ఐసెట్ అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మీకు అప్లై చేసిన బాగుండు అనేది రాకుండా. ఓకేనా? ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. తర్వాత మహా అయితే ఏముంది, ఒక 600 మీకు. సో నేనైతే అందరినీ అనను, 600 అనేది కష్టమే. కాకపోతే మీరు ఇప్పుడు అప్లై చేసుకోకపోతే తర్వాత మీకు చేయాలి అని ఉన్నా కూడా, అబ్బా నేను అప్పుడు ఐసెట్ కౌన్సిలింగ్కి అప్లై చేసినా బాగుండేది అని ఇది మీకు రిగ్రెట్ రాకుండా ఉండడానికి. ఓకేనా? ఫస్ట్ అయితే లాస్ట్ డేట్ అయితే రేపుతో అయిపోతుంది వితౌట్ లేట్ ఫీ అనేది. సో 9th. సో దయచేసి ఇంకెవరైనా ఉంటే అప్లై చేసుకోండి. సో ఐసెట్ అనేది ఎంసీఏకి, ఎంబీఏకి ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది కూడా కొంతమందికి తెలియదు, అందుకే నేను చెప్తున్నాను. మీరు అనుకోచాక ఇది తెలుసు కదా అని. సో కొంతమందికి తెలియదు, ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి ఇది ఎంట్రన్స్ టెస్ట్. సో దయచేసి చాలామందికి ఇంకా తెలియదు ఐసెట్ నోటిఫికేషన్ పడిందని. సమ్ ఆఫ్ మెంబర్స్కి అయితే ఇంకా తెలియదు. సో అందుకే చెప్తున్నాను. కమెంట్స్ కూడా వచ్చినాయి, ఇంకా ఐసెట్ ఇంకా రిలీజ్ చేశారా చేయలేదా అని చెప్పి. రిలీజ్ చేసినమాట నేను వీడియోస్ చేశాను, బట్ వాళ్ళు చూసారో లేదో తెలియదు, సెకండరీ. కాకపోతే రేపుతో లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది వితౌట్ లేట్ ఫీ అనేది. సో ఇంకా కొంతమంది ఇంకా డేట్ అయిపోయిన తర్వాత కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి ఆలోచన వస్తుంది చేయాలి అని చెప్పి. సో అదైతే మీరు ఇంకా ఎప్పటి వరకు ఉంది అంటే 1000 రూపాయలు కట్టుకొని 14వ తారీఖు వరకు కట్టచ్చు. అలాగే 2000 కట్టుకొని 19వ తారీఖు వరకు కట్టచ్చు, అప్లై చేసుకోవచ్చు. 24వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు 4000తో. అలాగే 28వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు 10,000 లేట్ ఫీతో. ఓకేనా? సో ఇంకా మీకు కరెక్షన్స్ చాలామంది కూడా కమెంట్స్ చేస్తున్నారు, ఇలాగ కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, నా నేమ్ మిస్టేక్ అయింది, లేదంటే నేను ఒకటి ఎంటర్ చేశాను, నా ఫోన్ నెంబర్ మిస్టేక్ ఉంది, నా మెయిల్ ఐడి మిస్టేక్ ఉంది అని చెప్పి చాలా చెప్తున్నారు. చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఎలా క్లారిఫై చేయాలి, ఎలా మార్చుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో అది ఎంతో సింపుల్. మీరు ఎలా మార్చుకోవాలి అంటే మీకు డేట్ ఇచ్చాడు చూడండి అక్కడ. కరెక్షన్స్ టు బి మేడ్ ఇఫ్ ఎనీ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్లో మీకు ఏమైనా మిస్టేక్స్, అదే మిస్టేక్స్ అయినా మీ పర్సనల్ డీటెయిల్స్లో కానీ దేంట్లోనే మిస్టేక్స్ ఉంటే మీ అప్లికేషన్ ఒకసారి మళ్ళీ మీ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకోండి. కొంతమంది హడావిడిగా ఉంటారు, అప్లై చేసాం కదా అయిపోయింది కదా అనుకుంటారు, కానీ మళ్ళీ చూసుకోండి ఇంకోసారి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు 29 ఏప్రిల్ నుంచి 30వ తారీఖు సాయంత్రం 12 గంటల వరకు కూడా మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. midnight 12 వరకు మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో కరెక్షన్స్ ఎలా చేయాలని కూడా డౌట్ వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు మీరు ఎలా అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో సేమ్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్షన్స్ అని ఇస్తారు మనకి. ఓకేనా?
సో ఒక టాపప్ ఇస్తారు అక్కడ, ఒక కరెక్షన్స్ చేంజ్ చేసుకోండి అని చెప్పి. మీకు ప్రాసెస్ అర్థమైపోతుంది. కరెక్షన్స్ ఇచ్చిన రోజు నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఓకేనా, కరెక్షన్స్ ఎలా చేసుకోవాలని చెప్పి. సేమ్ మన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఏదైతే మనకు అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ ఓపెన్ చేస్తాము, రీఓపెన్ చేసి ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేయాలో అక్కడ కరెక్షన్స్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసేస్తాము. అదే, ఓకేనా. మీకు ఇంకా హాల్ టికెట్స్ అనేవి 5వ తారీఖు మే 2వ తారీఖు అయితే మే 2వ తారీఖు నుంచి మే 7వ తారీఖు వరకు అయితే హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తారు. అలాగే ఎగ్జామినేషన్ డేట్ వచ్చి మే 7వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ డేటు. సో సారీ, హాల్ టికెట్స్ వచ్చి మనకి 2వ తారీఖు ఇష్యూ చేస్తారు. మీరు 7 లోపు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7వ తారీఖు మాత్రం ఎగ్జామినేషన్ డేట్ కాబట్టి మీరు 6th లోపే డౌన్లోడ్ చేసుకోవాలి. 7వ తారీఖు మీకు కష్టమైపోతుంది. అలాగే 9 నుంచి 11:30 వరకు, 2 PM నుంచి 4:30, ఓకేనా. సో ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో కొన్ని మిస్టేక్స్ ఉన్నవాళ్ళు మాత్రం మళ్ళీ మనకి కరెక్షన్ డేట్ ఇస్తారు, ఎవరు భయపడకండి. కరెక్షన్ చేసుకోవడానికి మనకి April 29th అండ్ April 30 అయితే ఉంది. అప్పుడు మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని మిస్టేక్స్ అయితే పెట్టారో ఒక అప్లికేషన్ ఫామ్స్ చూసుకొని ఆ టైంకి అయితే మీరు కరెక్షన్స్ చేసుకోండి, ఓకేనా. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు అందరికీ రేపే లాస్ట్ డేట్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రేపే లాస్ట్ డేట్. సో ఇంక చాలామంది అడుగుతున్నారు, అక్క పేమెంట్స్ అనేవి అవ్వట్లేదు, రిజెక్ట్ అవుతున్నాయి, పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో యాక్చువల్గా పేమెంట్స్ అనేవి వాళ్ళు టెక్నికల్గా వాళ్ళ దగ్గరే సరి చేయాలి, కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని కార్డ్స్ అనేవి అవ్వడం లేదు. మోస్ట్లీ ట్రై చేసే వాళ్ళు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, సో క్రెడిట్ కార్డ్స్ ట్రై చేయండి. సో క్రెడిట్ కార్డ్స్ ట్రై చేస్తుంటే అవుతున్నాయి. అండ్ ఎస్బీఐ డెబిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మోస్ట్లీ అవుతున్న కార్డ్స్ ఏంటి అంటే ఎస్బీఐ అండ్ క్రెడిట్ కార్డ్స్, ఏ క్రెడిట్ కార్డ్స్ అయినా అవుతున్నాయి. సో ఈ రెండు ఎక్కువ మెయిన్ ఆప్షన్గా పెట్టుకోండి. సో ఇంకెవరికైనా పేమెంట్స్ అవ్వకపోతే కానీ నాకు మెయిల్ ఐడికి పెట్టండి, నేను మెయిల్ ఐడికి నాకు పెడితే నేను మీకు టోటల్ అప్లికేషన్ అనేది 0 ఫీజుతో అప్లై చేసిస్తాను, ఓకేనా. 0 ఫీజుతో నేను అప్లై చేస్తాను, ప్రాబ్లం లేదు. లేదాక మాకు ఒక పేమెంట్ దగ్గర హెల్ప్ చేయంటే ఒక పేమెంట్ దగ్గర హెల్ప్ చేస్తాను, మిగతా డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేసుకోండి ప్రాపర్గా, ఓకేనా. దట్స్ ఇట్. ఇంకా అక్కడికైతే ఒక క్వశ్చన్ అనేది క్లారిటీ ఇచ్చేసింది మీకు. అసలు ఎందుకు వస్తున్నాయి మెయిన్ రీజన్ అంటే టెక్నికల్ ఇష్యూ, వాళ్ళు ఇంకా దాన్ని అప్డేట్ చేయాలి. సో ఇంకా మీకు నెక్స్ట్ నుంచి మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఇంకా కౌన్సిలింగ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే కొంతమంది సర్టిఫికేట్స్ గురించి అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలంటున్నారు. లాస్ట్ ఇయర్ ఉంటే అసలు ప్రాబ్లం లేదు. సో ఒక 5 years నుంచి అలాగా 3 years నుంచి, సో 3 years కూడా ప్రాబ్లం లేదు సార్ క్యాస్ట్ సర్టిఫికేట్కి అయితే. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ 3కి మించి ఉంటే కానీ మీరు చేంజ్ చేసుకోండి. మోస్ట్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెష్ తీసుకోండి, ఓకేనా. ఎందుకంటే మోస్ట్లీ మీకు రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్దే తీసుకోండి వెళ్ళి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు 5 years ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మోస్ట్లీ ఈ ఇయర్ది మాత్రమే తీసుకోండి. సో మీకు కౌన్సిలింగ్కి చాలా టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి. సచివాలయం అయితే సచివాలయం, ఇంకా అదర్ థింగ్ ఎక్కడైతే అక్కడ మీరు అప్లై చేసుకోండి ప్లీజ్, దయచేసి. మళ్ళీ మీరు అప్పుడు ఇబ్బంది పడకండి, ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కొంతమంది ఈఎస్డబ్ల్యూ అదే సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే ఓసీ వాళ్ళు అన్నీ కూడా క్లారిటీగా మీకు ఏవేవి ఉన్నాయో అన్నీ పెట్టుకోండి, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ అంటారు కదా, ఓసీ ఈడబ్ల్యూఎస్ అని చెప్పి, అది కూడా క్లారిటీగా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అనేది మోస్ట్లీ ఇయర్ది ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. మీకు ఏదైనా సరే మోస్ట్లీ క్యాస్ట్ అనేది కొంచెం 5 years 6 years ఉన్న కన్సిడర్ చేస్తారు, కానీ మిగతా ఏవైనా సరే మినిమం లాస్ట్ ఇయర్ అయితే పర్లేదు, 2024 ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పర్లేదు కదా. మోస్ట్లీ అందరు ఈ ఇయర్కి పెట్టుకోవడానికి చూడండి, ఓకేనా. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నన్ను అడగండి, ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను. మీకు వీడియోస్ రావట్లేదని మీరు అనుకుంటున్నారు, కాకపోతే నాకు చిన్న ఆఫీస్ వర్క్స్ ఉండడం వల్ల బిజీ అయిపోయి నేను చేయలేకపోతున్నాను. కానీ మీకు నేను ప్రతిదీ అప్డేట్ చేస్తాను. అసలు కౌన్సిలింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి మాక్ టెస్ట్ ఎలా రాయాలి అని. మాక్ టెస్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ టిప్స్ అనేవి ఇంకా మీకు 1 month ఉంది కాబట్టి నేను ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు షార్ట్కట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు వరకు ప్రిపేర్ అయింది ఒక లెక్క, ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయ్యేది ఇంకొకటి. ఈ 1 monthలో మీరు కవర్ చేయాల్సింది ఏంటి అంటే మోస్ట్లీ కవర్ చేయాల్సింది ఇంగ్లీష్ కవర్ చేయండి, ఓకేనా. మోస్ట్లీ ఇంగ్లీష్ కవర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు వరకు టఫ్ సబ్జెక్టులన్నీ పట్టుకొని ఉంటారు. బట్ ఇంగ్లీష్ ఈజీ కదా, ఏముంది ఏదో ఒక గ్రామర్ పార్టే కదా పెట్టేయచ్చు అని మీరు అనుకుంటారు. బట్
దాంట్లోని మీరు చాలా మార్క్స్ అనేవి కోల్పోతారు. సో నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ అయితే ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ పెట్టండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టండి, ఆ తర్వాత అనలిటికల్ ఎబిలిటీ మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా, అనలిటికల్ ఎబిలిటీ మీద ఫోకస్ పెట్టండి, ఆ తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ మీద ఫోకస్ పెట్టండి. దీంట్లో ఏ టాపిక్స్ నేను ఈ 1 మంత్లో ప్రిపేర్ అయితే ఇప్పుడు వరకు ప్రిపేర్ అవ్వను కూడా ఈ 1 మంత్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు కనీసం క్వాలిఫై అయినా అవుతారు. ఏపీ ఐసెట్ ఫెయిల్ అవ్వకుండా క్వాలిఫై అయినా అవుతారు. సో ఈ టిప్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంటిల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. సో మన ఛానల్ నచ్చకపోతే ఖచ్చితంగా మీరు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి, అంతలా ఉంటుంది మన ఛానల్ వీడియోస్ అనేది. సో నేను అదే చెప్తున్నాను, మీకు కౌన్సిలింగ్కి మన ఛానల్ హెల్ప్ చేసినంత ఇంకెవ్వరు కూడా నేను హెల్ప్ చేయరు అని నేను అనుకుంటున్నాను. సో మీ బిలీవ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకేనా, సో ఒకసారి అయితే చూడండి. లాంగ్ వీడియో అయ్యింది అనుకుంటున్నాను. నేను లాంగ్ వీడియో అయ్యింది మీన్స్ మీకు అన్నీ ఒకే వీడియోలో చెప్పాలి, ముక్కలుగా చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఒకే వీడియోలో మొత్తం అయిపోతే ఒక క్లారిటీ వస్తుందని, అందుకే లాస్ట్ వరకు చూడమంటాను. ఓకేనా, సో దయచేసి చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జామ్ టిప్స్ చెప్తాను. సో అన్నీ వివరంగా చెప్తాను, నేను ఏదైతే ఈ వీడియోలో మెన్షన్ చేసాను చెప్తానని చెప్పి అవన్నీ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, కంపల్సరీ నా సైడ్ నుంచి మీ కమెంట్కి రిప్లై వస్తుంది. రాకపోతే అప్పుడు అడగండి. ఓకేనా, థ్యాంక్ యూ.